ఆంధ్రప్రదేశ్లో కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా? లైఫ్ ట్యాక్స్ పెరిగిందని టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. రవాణా శాఖ ఈ విషయంపై కీలక స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచలేదని, కేవలం లైఫ్ ట్యాక్స్పై అదనంగా 10% రోడ్ సేఫ్టీ సెస్ మాత్రమే విధిస్తున్నామని స్పష్టం చేసింది. అంటే లైఫ్ ట్యాక్స్ మరో 10% పెరిగినట్లు కాదు, ఉన్న లైఫ్ ట్యాక్స్ పైనే 10% సెస్ మాత్రమే. ఈ రోడ్ సేఫ్టీ సెస్ ఎందుకు? రవాణా శాఖ చెప్పిన ప్రకారం ఈ అదనపు సెస్ను రోడ్డు ప్రమాదాల నివారణకు, రహదారుల అభివృద్ధి పనులకు, ప్రజల భద్రతను పెంచేందుకు పూర్తిగా వినియోగిస్తామని అధికారులు తెలిపారు. ఒక ఉదాహరణతో చూద్దాం. ₹1,00,000 విలువైన బైక్ను తీసుకుంటే ఇప్పటి వరకు లైఫ్ ట్యాక్స్ 12%, అంటే 12,000. ఇప్పుడు దీనిపై 10% రోడ్ సేఫ్టీ సెస్ అంటే 1,200, అంటే మొత్తం అదనపు భారం కేవలం 1,200 మాత్రమే. ఇది వాహన యజమానులపై పెద్దగా భారం కాదని రవాణా శాఖ చెబుతుంది. లైఫ్ ట్యాక్స్ రేట్లు ఎలా ఉంటాయి? కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వాహన ధర ఆధారంగా లైఫ్ ట్యాక్స్ కనిష్టంగా 9%, గరిష్టంగా 18% వరకు వసూలు చేస్తారు. ఇప్పుడు ఈ లైఫ్ ట్యాక్స్ పైనే అదనంగా 10% రోడ్ సేఫ్టీ సెస్ మాత్రమే. జీఎస్టీ తగ్గడంతో మీకు లాభం ఎంత? ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించింది. ₹1,00,000 వాహనంపై జీఎస్టీ రూపంలో సుమారు 10,000 ఆదా అవుతుంది. దీంతో పోలిస్తే రోడ్ సేఫ్టీ సెస్ రూపంలో కేవలం 1,200 మాత్రమే అదనపు భారం అని అధికారులు వివరించారు. కేబినెట్ ఆమోదం కూడా లభించింది. ఈ రోడ్ సేఫ్టీ సెస్ను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా నెలకు సుమారు 22.5 కోట్లు, సంవత్సరానికి సుమారు 270 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం రానున్నది. ఈ డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తారు? రవాణా శాఖ స్పష్టంగా తెలిపిన ప్రకారం ఈ మొత్తం రహదారి భద్రతా చర్యలకు, ప్రమాదాల నివారణకు, రోడ్ల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. లక్ష్యం ఒకటే, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి, ప్రయాణికుల భద్రత పెంచాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో లైఫ్ ట్యాక్స్ పెరగలేదు, కేవలం చిన్న మొత్తంలో రోడ్ సేఫ్టీ సెస్ మాత్రమే, మరియు అది కూడా ప్రజల భద్రత కోసమే. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కింది కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి రవాణా నిబంధనలు, ప్రభుత్వ నిర్ణయాలు, తాజా అప్డేట్స్ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.